హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ స్పెషల్ అండి. ఇది ఎవరికైనా అండి, లంచ్ బాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటెం అండి. వెల్లుల్లి కారం రైస్ అండి. అది ఎట్లా ప్రిపేర్ చేయాలి, అసలు ఎంత ఈజీ అని అంటే విత్ ఇన్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ అండి. ఎక్కువగా ఇది బాలింతలకు పెడుతూ ఉంటారండి. ఈ వెల్లుల్లి రైస్ తినటం వలన పాలు ఎక్కువగా పడతాయి అని చెప్పి, నార్మల్ డెలివరీ అయినా లేదా సీ సెషన్ అయినా సరే కుట్లు మానుతాయి అని చెప్పి ఒక 7 రోజుల వరకు ఇదే రైస్ అండి. బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా ఇదే పెడతారండి 7 డేస్ వరకు. అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇగోండి, ఈ ప్రాసెస్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీలకర్ర అండి, వెల్లుల్లి, ఒక గుప్పుడు వెల్లుల్లి అండి, నెక్స్ట్ ఉల్లిపాయలు అండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు అండి, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇంకా ఇగోండి, ఇప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ఫస్ట్ మనం ఇదిగోండి ఈ ప్రాసెస్ అంతా మనం ఇలా ఈ రాయిలో చేసుకోవాలండి. ఈ రాయిలో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఈ ఒక్క రాయి తెచ్చి పెట్టుకుంటే వందల రకాల వెరైటీస్ అయితే చెయ్యొచ్చండి. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఫుడ్ అండి ప్రిపేర్ చేయొచ్చు. ఈ ఒక్క రాయి తెచ్చి పెట్టుకోండి, మీకు కావలసిన రెసిపీస్ నేనైతే పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇదిగోండి, ఇలా నేను ఈ రుబ్బురాయి తెచ్చుకున్నాను కదండి. ఇంకా దీనికోసం రైస్ మనం నైట్ మిగిలిపోయిన రైస్ అయినా పర్వాలేదు, లేదు మార్నింగ్ వండుకున్న రైస్ మధ్యాహ్నంకైనా పర్వాలేదు, అప్పటికప్పుడే రైస్ ప్రిపేర్ చేసుకున్న రైస్ తీసి వేసుకున్నా పర్వాలేదండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫీవర్తో లేచి వస్తారు చూడండి, వాళ్ళు నోరు అంతా కచ్చిగా ఉంటుంది కదండి, వాళ్ళకి ఇది పెట్టాము అంటే గిన్నె రైస్ తినేస్తారండి. అంత బాగుంటుంది, అంటే హెల్తీ కూడా. సో ఈ ప్రాసెస్కి అయితే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, గుడ్లు. అందులో కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. వేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్లా దంచొద్దు. ఈ రుబ్బురాయి వల్ల ఎన్నో ప్రయోజనాలండి. మనకి మిక్సీ పడితే మొత్తం అంతా టేస్ట్లెస్గా ముద్దగా అయిపోతుందండి. దీంతో దంచుకున్నాం అనుకోండి ఈవెన్గా ఉంటుంది. అండ్ అన్నీ ఒకే లెవెల్లో దంచినట్టు ఉంటుందండి. ఒకటి ముద్దగా అయిపోవడం, లేదంటే ఒకటి చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోవడం అలా ఉండదండి. ఇలా ఈ కారాన్ని, వెల్లుల్లిపాయల్ని దంచుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి రైస్ చేసుకోవడానికి యాక్చువల్గా మనల్ని రోజుకొక వెల్లుల్లిపాయ తింటే గుండెకి చాలా మంచిది అంటూ ఉంటున్నారు కదండి. డైరెక్ట్గా వెల్లుల్లిపాయ కొంతమంది తినలేరండి. సో వాళ్ళకి ఈ రైస్ పెడితే చాలా మంచిదండి. నేనైతే వారంలో 2 రోజులైనా పక్కా ఈ రైస్ ఇంట్లో ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇదిగోండి, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి, ప్యాన్లో యాక్చువల్గా ఈ రైస్కి అయితే నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. ఇంకా నెయ్యి ఉండదు కదా బ్యాచిలర్స్ దగ్గర, ఇంకా ఆయిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి. లేదు ఓన్లీ ఆయిలే తినమనే వాళ్ళు నెయ్యి, ఆయిల్ అండి. ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను చూడండి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు అండి బాగా రోస్ట్ అవ్వాలి. ఇవైతే కనుక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి, అంతలా రోస్ట్ చేసుకోవాలి. పచ్చిగా అయితే ఉండొద్దు. ఈ ప్రాసెస్ అంతా నెయ్యిలో చేస్తే చాలా మంచిదండి. ఇంకా పెద్దవాళ్ళకి నెయ్యి కొంతమందికి డైజెషన్ అవ్వదు కాబట్టి ఆయిల్ వేసానండి నేనైతే 1 టేబుల్ స్పూను. ఇది నెయ్యిలో వేసుకుంటే అరోమా ఇల్లంతా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇగోండి, వీటిని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను కదండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోస్ట్ అవ్వద్దండి, నార్మల్గా రోస్ట్ అయితే సరిపోతుంది. ఆ రైస్ తినేటప్పుడు మధ్యలో పచ్చిమిర్చి ఇలా తగులుతూ ఉంటుంటే చాలా బాగుంటుందండి తినడానికి. ఇగోండి, ఎక్కువ టైం అయితే రోస్ట్ చేయట్లేదు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకే రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జస్ట్ వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పాలి, అంతే అండి. ఇవి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం వేయబోతున్న ఐటమ్స్ ఏవి ఎక్కువ టైం రోస్ట్ అవ్వద్దండి. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే రోస్ట్ చేయాలి. ఎక్కువ రోస్ట్ అయితే టేస్ట్ బాగోదండి. ఇగోండి, కరివేపాకు. సేమ్ కరివేపాకు కూడా చూడండి అటు ఇటు తిప్పి ఇంకా దాని పచ్చి వాసన పోయేంత వరకే వేయిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పీనట్స్, జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చండి. ఇలా ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలే ఉండాలండి, చిన్న చిన్నగా తురుములా చేసుకోకూడదండి. ఈ ఉల్లిపాయలు కూడా
చూడండి బాగా రోస్ట్ అవ్వకూడదు, జస్ట్ పచ్చి వాసన పోయినంత వరకే. ఆ ఉల్లిపాయలు కూడా మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇగోండి పసుపు యాడ్ చేసుకున్నాను కదా, పసుపు కూడా ఒక రోస్ట్ చేస్తానండి ఒక 1 మినిట్. ఇంకా పసుపు రోస్ట్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారము, ఆ పేస్ట్ని అయితే తీసి ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నానండి. చూడండి ఈ టైంలో ఫ్లేమ్ని కాస్త మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇగోండి ఈ వెల్లుల్లి ముద్దంతా ఇందులో వేసుకోవాలండి. వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. వేస్తుంటే అరోమా ఉంటుందండి, అసలు నోరు ఊరిపోతుందండి మనం ఇది వేయించేటప్పుడే, అంత టేస్ట్గా. ఇంకా వెల్లుల్లి అంటే తెలిసిందే కదండి, ఇంకా ఇది బాలింతరాలకు పెట్టే బెస్ట్ ఫుడ్ అండి. ఇది తింటే పాలు బాగా వస్తాయంట ఫీడింగ్కి. ఇంకా బ్యాచిలర్స్కి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదండి రైస్, వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. ఇగోండి ఈ టైంలో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ మొత్తం ప్రాసెస్ యాక్చువల్గా అయితే నెయ్యిలోనే చేయాలండి, ఆయిల్ అనేది వాడకూడదు. బట్ కొంతమందికి ఓన్లీ నెయ్యితో ఐటమ్స్ తినడం ఇష్టం ఉండదు కదండి, అలాంటి వాళ్ళు ఆయిల్ అయినా సరే ప్రిఫర్ చేయొచ్చండి. ఇగోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఉంటుందండి అరోమా అసలు. ఇగోండి నేను ఇంకా రైస్ ఉంది కదండి, నేనైతే అప్పుడే కుక్ చేసిన రైస్ చల్లగా అయిన తర్వాత తీసుకున్నానండి. ఎంత కావాలో అంత రైస్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు చూడండి నూడిల్స్ ఎట్లా కలుపుతారండి, మనకి షాప్స్లో నూడిల్స్ 2 స్పూన్స్తో అటు ఇటు బాగా మిక్స్ చేస్తుంటారు కదండి, అలా ఇలా మనం 2 స్పూన్స్ పట్టుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా ఇందులోకి యాడ్ అవ్వాలి. ఈ టైంలో ఒక్కసారి చెక్ చేసుకోండి, అంటే మనం వేసుకునే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే, సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి ఈ వెల్లుల్లి కారం మొత్తం రైస్కి పట్టి కలర్ కూడా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఇదైతే ఈ రైస్ నాకు నా డెలివరీ తరువాత ఇది ఇంట్రడ్యూస్ అయిందండి. నాకు 5 డేస్ వరకు ఈ వెల్లుల్లి రైస్ అయితే పెట్టారండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఏమైనా తిన్నట్లయితే ఈ వెల్లుల్లి కారాన్నే పెట్టేవాళ్ళండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మనం పోపు పెట్టుకోవచ్చండి, లేదు అంటే ఇలా ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చండి. వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్ అంటారండి ఇది. ఇంకా కొంచెం మనకి ఘాట్ ఎక్కువ కావాలి అనుకునేటప్పుడు దంచేటప్పుడు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, లేదు నార్మల్గా కావాలి అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా పెట్టొచ్చండి. అండ్ ఇప్పుడు మనకి వింటూ ఉంటున్నాం కదండి ఈ మధ్య హార్ట్ అటాక్లు ఎక్కువగా, మనకి గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని ఈ వెల్లుల్లి అనేది కరిగిస్తుందంటండి. సో రోజుకొక వెల్లుల్లి తినడము అనేది అది మనకి అంతగా నచ్చదు కదండి, చాలామంది తినేస్తారు బట్ కొంతమంది తినలేరు. వాళ్ళు ఇలా వారంలో ఒక్కసారైనా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా వెల్లుల్లి కారం రైస్ చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఫుడ్ రెడీ అయిపోతుంది, టేస్టీ రెడీ అయిపోతుంది. వీళ్ళు అయితే ఇంకా వారంలో 4 సార్లు చేసుకున్నా తప్పలేదండి, ఎందుకంటే వాళ్ళు రైస్ అనేది ఈజీగా కుక్ చేసేసుకోగలుగుతారు. ఇంకా బయట కర్రీస్ తెచ్చుకొని అంత టైం లేని వాళ్ళు ఇదైతే ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ డైజెషన్ కూడా చాలా ఎర్లీగా అయిపోతుందండి, డైజెషన్కి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఎంత బాగుందో, అరోమేటిక్గా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ ఇలా రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. పిండుకొని ఒక్కొక్క ఆనియన్ ముక్క వేసుకొని ఒక్కొక్క ముద్ద అట్లా నోట్లో పెడుతుంటే ఉంటుందండి, అసలు మీకు చెప్పుతుంటేనే నా నోట్లో నీరు ఊరిపోతుందండి, అంత బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బ్యాచిలర్ బాయ్స్ అయితే తప్పకుండా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే వేయండి. లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు, మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకాస్త మెంబర్స్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకొక స్పెషల్ రెసిపీతో స్పెషల్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.